అందరి మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నాడు అనే భయం లేదా మీకు? నాకు ఎవరి మీద భయం లేదండి. నేను కూడా భయపడ్డాను. సో పాయింట్ అది ఇప్పుడు నేను మీకు సినిమా నేను నటించేది అది ఇంకా పర్సనల్ గా నేను ఒక సిటిజన్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను. సినిమా కేవలం ఎందుకు బావగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి? చాలా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. నేను కూడా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. అలాగే అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను. ఈ వ్యూహం ట్రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం, తర్వాత బావగారిని నేను కూడా పెద్ద బడా నిర్మాతలు నేనే ఒక ఎన్టీఆర్ ఆర్ట్స్ తరపు నుంచి మీకు ఇస్తాను. నాన్నగారి మీద ఒక అద్భుతమైన బయోపిక్ తీయండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రజలు అది ఎందుకు కేవలం వయస్సు కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం, నాన్నగారి చరిత్రను చెప్పలేకపోవడం, బావగారు నడిపించడం ఎందుకు? వర్మ గారు చాలా ఆవేశంతో అడుగుతున్నా మిమ్మల్ని. డెఫినెట్ గా మంచి ఐడియా అండి. అప్పుడు మీరు చంద్రబాబుతో కలిసి ఇద్దరు కలిసి మీ ఫాదర్ ని ఎలా వెన్నుపోటుకొచ్చారు అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది. అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏమాత్రం అర్థం కాదు. ఏదైనప్పుడు కూడా 29న సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారో, ఏ రకంగా థియేటర్లో అవుతే నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో, నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది, బావగారికి వచ్చింది. అలాగే నా తమ్ముడు కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు. 29న మీరు ఒక్కలే, మేము ముగ్గురు. మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆర్జీవి ఎంతైనా ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్లో ఆడతారో రిలీజ్ చేస్తారో మేము చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసిండ్రు, సినిమా ఒకటే సింగిల్ గా వస్తుంది. అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నా, అలాగే జగన్ కూడా సింగిల్ గా వస్తున్నారు. అంటే మీరంటే వెనకాల జగన్, నాకు తెలిసి ఇదంతా వెనకాల నాకు వెనకాల ముందు ఎవరు ఉండండి. ఎందుక అన్నట్టు ఎవరు వెనకాల అది ఉండాల్సి, మీరు అందరూ పక్క పక్కన అంటారు, ఒకరు కనిపించరు, ఒకరు మాయమైపోతారు, ఒకరు మళ్ళీ తర్వాత వస్తారు. అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి ఒకదాని నిలబడతాను. నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, సీఎం మీద లేదు, దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు. మీరు